ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా, ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎండ్ వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయడం, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఇక రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రకాష్ గౌడ్ రేపు కాంగ్రెస్ లో చేరతారని రేవంత్ కు చెప్పినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. ఇలా వరుస బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైలెంట్ గా పార్టీ నుండి బయటకు వస్తున్న అధికార పార్టీ కండువలు కప్పుకుంటున్నారు. మరో కీలక నేత కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక త్వరలోనే రేపు మొత్తానికి అయితే రేవంత్ రెడ్డితో మాట్లాడడం, బీఆర్ఎస్ కు ఇప్పటికే కీలక నేతలు రాజీనామా చేయడం, ఒక్కొక్కరిగా మరోసారి రాజీనామాలకు తెరలేపింది కాంగ్రెస్. మొత్తానికి చాలా మంది నేతలు కూడా లైన్ లో ఉన్నారనే విధంగా సంకేతాలు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మమ్మల్ని టచ్ చేసి చూడు అంటూ వార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న 20 మంది ఒకసారిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరుతారని బాంబు పేల్చడంతో ఇక రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా కుదిపేసింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.